ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? డాడీ చూస్తే ఇరుక్కుంటావు. నేనున్నానుగా, నేను తీసుకెళ్తానే. ఏంట్రా కాకిలా అరుస్తాడు? కుక్కలా అరాలి కదా. మిడ్ నైట్ కుక్కల్లా అరుస్తున్నారు, రాత్రి అరుపులేంటి? లేదు సార్, ఆ దొంగ మీ కూతురు రూమ్ లోకి వెళ్తే డౌట్ వచ్చి అరుస్తున్నాం సార్. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. బయట టైట్ సెక్యూరిటీ ఉంది. సార్ అది కాదు సార్. అరే రే నువ్వు చెప్పరా. కుక్కల్లా అరిచి నిద్ర పాడు చేసి పూతులు అన్ని కొడకండి సార్. పాపం వాడు తిట్టండి సార్, మిమ్మల్ని పొగుడుతాడు సార్. మరి వీడేంటి ఉప్పా ఉప్పా ఆపండి. ఉప్పా ఉప్పా అంటే మీ ఉప్పు కారం తింటున్నా చెప్తున్నాడు సార్. అంటే వదిలేండి సార్. అవునా? సార్ ఇల్లు. సారీ బ్రదర్, నీ గురించి తెలియగా. ఓహో సారీ. ఈ టైంలో ఇవ్వడరా. ఏ డిస్కో ఆ ఫోన్ అందుకో. స్పీకర్ ఆన్ చేయి, మాట్లాడతాను. ఆన్ స్లీపింగ్ కాల్ టుమారో. నేను భాస్కర్ పట్లన్నా. నలుగురు కుర్రరాయాలు మన డబ్బంతా కొట్టేశారన్నా. భయపడి ఇన్నాళ్ళు చెప్పలేదన్నా. ఆ నలుగురు టోటల్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నా. హైదరాబాద్ లో మన ఇజ్జత్ అంతా పోయిందన్నా. ఆసుబాయ్ అంటే ఏంటో వాళ్ళకి తెలిసి రావాలన్నా. వాళ్ళు బ్యాంకాక్ లోనే ఉన్నారన్నా. నరికినాయి అన్న నా కొండల్ని. ముందు వాళ్ళని గుర్తుపట్టాలి కదా. ఐ వాంట్ ఫోటోస్. ఆ నలుగురు ఫోటోల్ని ఫ్యాక్స్ పంపిస్తున్నారన్నా. ఇప్పుడే పంపించు. నేను ఇక్కడ ఇంత పెద్ద టాన్ని నా డబ్బే తొప్పారంట హైదరాబాద్ లో. నరికి కైమా కింద కూడా ఫ్యాక్స్ వచ్చింది. అంటే మీరెందుకు వెళ్తారు సార్? మన డాగీస్ ఉన్నారు కదా. మీకు ఎందుకు సార్ స్ట్రెయిన్? మేము ఉన్నాం కదా. ఆ రాస్కల్స్ దొరకాలి, కోసి కారం పెడతాం. ఫ్యాక్స్ వచ్చేసింది. నా మనీ లేపేసింది వీళ్ళ. ఆసుబాయితోనే పెట్టుకుంటారా? దొరకాలి, చెప్తా ఒక్కొక్కటి సంగతి. ఫోటో 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 ఎవరు మార్చారా? మార్చింది నేను. ఆడి అసిస్టెంట్ నాకు ఎప్పుడో తెలుసు. అన్నా ఫోటోలు చూసావా? చూశారా? వాళ్ళ చావు నా చేతిలో గ్యారెంటీ. రై, ఇప్పటి నుంచి నంబర్ కి ఫోన్ చేయవు. నాకు డిస్టర్బ్ అవుతుంది. నా పర్సనల్ నంబర్ కి ఫోన్ చేయి. నీ పర్సనల్ నంబర్ నాకు ఇస్తున్నావా? అవును, నువ్వు నాకు చాలా నచ్చిన పర్సన్ అన్నా. నీ ప్లేస్ నా హార్ట్ లో ఉందిరా. ఇంత ప్రేమ తట్టుకోలేకపోతున్నానన్నా. ఏడుపు వస్తుందన్నా. అయితే ఓ పని చెయ్యి. ఏంటన్నా? ఏడ్చే. మనీ మ్యాటర్ ఎలాగో మేనేజ్ చేసావురా. వాడి కూతురు జోలికి పోవద్దురా, చంపేస్తాడ్రా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. కానీ ఆడి కూతుర్ని కూడా తీసుకెళ్తా. ఇప్పటి నుంచి ఆడికి డిస్కో స్టార్ట్స్. మెసేజ్ యు టోటల్ ఆల్సో లవ్ దట్. Hey, God, search! ఇప్పుడు హ్యాపీనే కదా? yes very happy very thank you so much. చాలా హ్యాపీ రా. ఏం టార్చర్ పెట్టారు వాడు. వాడి కుళ్ళు జోకులు. వాడు రే ఇంతకీ ఆ రియాక్షన్ ఏతంతా? రే ఎవ్వడి ఫీలింగ్స్ ఆపకండ్రా. అర్జెంట్ గాడికి ఫోన్ కలపండి. సాడిజం ఒక్కొక్కరిది బయటికి పెట్టండి నా పీపుల్లారా. బేబీ బేబీ అంతరా? బేబీ బేబీ గొంతులో వినిపిస్తుందా, బాబు గొంతులో వినిపిస్తుందా? ఎదవ జిగురుజింగాని అనాయాలా? నా కూతురు ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? నీ కూతురే మా దగ్గర ఉందిరా. షైనీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పెళ్లి చేయడానికి. మేమరా ఫ్రెండ్స్ అంటే? ఒరే నీ జోకులు నువ్వు వింటావరా? నీ జోతోటి వాచ్ చేసుకుని చేస్తావరా? మాడిపోయిన పెద్ద నువ్వు.
ఓవర్ యాక్షన్ చేయకు. హిస్ మై డాడ్. ఏ బేబీ షైనీ, నాకే టోకరా ఇస్తారా? బిఫోర్ సన్సెట్ ఐ వాంట్ దెమ్. గో. ఎంత దూరం వెళ్తారో అదే చూస్తా. నేను నా డార్లింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు అమ్మాయిలు కంటాం. ఈ బాల్ కనుక నేను అనుకున్నట్టు 9 మీద పడితే నా కళ్ళేసం అయిపోతా. ఇద్దరు అమ్మాయిలు ఎందుకురా? ఎందుకంటే అమ్మాయిలు పుడితే కట్నాలు ఇవ్వనని చెప్పేసి పురుట్లోనే చంపేస్తారు రా కొంతమంది ఎదవ పీపు నా కొడుకులు. అందుకే దేశంలో మొత్తం అమ్మాయిలు తగ్గిపోతారు. ఫ్యూచర్ మొత్తం అమ్మాయిలకే డిమాండ్. నా ఒక్కొక్క కూతురికి ₹1,00,00,000 లెక్కన ఎదురు కట్నం డిమాండ్ చేస్తా. పెద్ద కమర్షియల్ గడ్రా వీడు. నా సంగతి నీకు తెలియదేంట్రా? కమాన్ బేబీ, లెట్స్ ప్లే దిస్. కమాన్ కమాన్. 9 కమాన్ 9. yes షైనీ మనకి ఇద్దరు కూతుర్లు. ఏంటి డల్ గా ఉన్నావు? నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఏయ్ జోక్ చేస్తావు కదా? జోక్ చేస్తారా? తనకు తన బాబులాగా జోక్ వేస్తారా? జోక్ కదా? Just shut up. I'm serious. నేను నిన్ను లవ్ చేయడం లేదు. నేను MBBS చదువుకునే టైంలో నా బ్యాచ్మేట్ నాకు ప్రపోజ్ చేశాడు. ఇద్దరు ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యాయి. షైనీ ఐ లవ్ యూ. మరి నన్నెందుకు రమ్మన్నావు? నేను రమ్మనలేదు, నువ్వే రమ్మనేలా చేశావు. వరుణ్ అంటే మా డాడీకి ఇష్టం లేదు. మా నాన్న నుంచి దూరంగా పారిపోవాలని హైదరాబాద్ లో నేను 2 times ట్రై చేశాను. అన్ఫార్చునేట్లీ నువ్వు నా ప్లాన్స్ మొత్తం స్పాయిల్ చేశావు. నన్ను డిసప్పాయింట్ చేశావు. నాకు నీ మీద పీకల దాకా కోపం వచ్చింది. కసి పెరిగింది. ఆ కోపంతో నీతో ఛాలెంజ్ చేశాను. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే ఇక్కడ కాదురా, నన్ను వెతుక్కుంటూ రా. నువ్వు అసలు రావనుకున్నాను, కానీ వచ్చావు. థ్యాంక్స్. అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, రియలీ సారీ. నన్ను క్షమించు. దేవుడున్నాడు, దేవుడున్నాడు. లవ్ కోసం ఫ్రెండ్షిప్ తో ఆడుకుంటావరా? దేవుడు నిన్ను డిస్కో ఆడుకున్నాడు రా. డిస్కో డిస్కో డిస్కో. డిస్కో నువ్వు షైనీ ఇంతగా లవ్ చేస్తున్నావు అనుకోలేదురా. సారీరా. రే ఏంట్రా నీకు తక్కువ? అరే నీకు విషయం తెలుసా? హైదరాబాద్ లో అమీర్పేట, బేగంపేట, దిల్సుఖ్ నగర్, ఎస్ఆర్ నగర్ ఎక్కడ చూసినా సరే దీనికంటే కత్తిలాంటి ఫిగర్లు ఉంటారా. చూడరా, ఇది జస్ట్ యావరేజ్ ఫిగర్ రా. రే ఒగ్గీసి వెళ్ళిపోదాం పదరా. నోరా, నేను తప్పు చేశాను. నా తప్పు నేనే సరిదిద్దుకుంటాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నేను ఈ అమ్మాయిని తన లవర్తో కలుపుతాను రా. లైఫ్ అన్నది పెద్ద జర్నీ లాంటిది. లవ్ అన్నది అందులో చాలా చిన్న పార్ట్ మాత్రమే. మనం ప్రేమించిన అమ్మాయి మనం దక్కించుకోవడం కంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమని గెలిపించడంలో గొప్పతనమే వేర్రా. కేక అదుర్స్ చింపేశావు, అదిరిపోయింది. సూపర్, మోరలెస్, ఫెంటాస్టిక్. ఏం చెప్పావురా? మళ్ళీ చెప్పు, రిపీట్. లైఫ్ అన్నది ఒక జర్నీ. అందులో లవ్ అన్నది చిన్న పార్ట్ మాత్రమే. మనం ప్రేమించిన అమ్మాయి మనం దక్కించుకోవడం కంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమని గెలిపించడంలోనే ఎంతో గొప్పతనం ఉంది సార్. నువ్వు నువ్వు దగ్గుపాటి వెంకటేష్. ఐ మిస్ యూ రా. నీలాంటి మిస్ అయిపోయారా. చాలా కోల్పోయారా. మీరెందుకు సార్ ఏడుస్తున్నారు? నాది సేమ్ లవ్ స్టోరీ. నేను నా చింగిడి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. లేచిపోదాం అంది. సరే అన్నాను. నేను గుళ్ళో ఎదురు చూస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి పంపించి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాను. అరగంట అయింది, రాలేదు. గంట అయింది, రాలేదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. స్విచ్ ఆఫ్. నా లవర్కి ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. నన్ను బయటికి కట్టేసి
గుడి తలుపులు పూజేసుకుంటారు. అయినా అప్పటికే వాళ్ళు రాలేదు. ఏంట్రా నా బెస్ట్ ఫ్రెండ్ నా లవర్ తీసుకుని జంప్ చీలని వాళ్ళిద్దరు జంట అయ్యారు. నాకు ఈ గంట మిగిలించారు. అందుకే ఆ బాధను మర్చిపోవడం కోసం బందర్లో ఉన్న పాతికలు అమ్మేసి బ్యాంకాక్ వచ్చి డైలీ ఒక గుంటతో ఇలా గంటూపు గుంటు వచ్చేస్తానే. అప్పుడే కనుక నీలాంటి ఫ్రెండ్ నాకు ఉండుంటే ఈ గంట ప్లేస్ లో ఆ గుంట ఉండేది. నీ పేరేం చెప్పావు? డిస్కో. డిస్కో. చూడు డిస్కో, నువ్వు నీ లవర్ని ఆ అమ్మాయి లవర్ చేతిలో పెట్టడం నేను ఈ రెండు కళ్ళతో చూడాలి. I want to see this sacrifice love story. పద, ఇగో నీ గెలిపెట్టి సాయంకాలం నేను చేస్తాను. పద, I want to see this climax. ఎక్కువ సార్లు మసాజ్ చేయించుకుందానని థాయిలాండ్ గవర్నమెంట్ నాకు జీప్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఉంచుకో, ఎంజాయ్. You're great. See there. ఎవరాడు? వాళ్ళే సార్, వాళ్ళ ఫాదర్ బ్యాచ్. రన్. అది కదరా, ఇగో ఇది ఇక్కడ బండి. రమటేజ్ లాంటి క్యాడర్ అన్నది ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేస్తా. ఏదో చూస్తే ప్రాణాలు తోడేస్తా. రండ్రా. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో తప్ప బయట చూడలేదు. రాట్రా నా ఇంట్రడక్షన్ సీన్ క్లైమాక్స్ రేంజ్ లో ఉందంటే ఇక క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉంటుంది ఊహించుకుంటే చాలా ఆనందంగా ఉందిరా. రాండి రే రండి. యా ఫాదర్ ఖాళీ అంటే మన విలన్ ఇలాగే నేను డీల్ చేస్తా. హలో రా, షాక్ తిన్నావా? మైండ్ బ్లాక్ అయిందా? నేనే బే లవర్, రియల్ లవర్. హలో. ఇక నీ కూతురు నీకు లేనట్టు. ఎవడ్రా నువ్వు? మర్చిపోరా గూట్లే జూజూపి. కుబే కుబే. ఓకే, ఏంట్రా ఇక మాడరా? రైట్. ఫోన్ పెట్టబే. అరే చేసింగ్ బాగుందిరా, గన్ ఫైరింగ్ లేదట్రా. టిష్యూ టిష్యూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటది. ఇక్కడ తీసుకొచ్చావేంటి? అరుంధతి సినిమాలో గద్వాలు కూడా చూసినట్టు భయం తరుస్తారు. చిచ్చి, మళ్ళీ నా ప్లాన్ మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు సార్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ అమ్మాయి లవర్ తో కలుపుతారని ఈ అమ్మాయికి తీసుకొచ్చాడరా. నీకు పని చెప్తా. అసలు నువ్వు నిజంగానే పాగలరా, మెంటల్ రా. Why did you get me here? Are you listening or not? I'm talking to you. సముద్రాలు దాటి ఆడిని కొట్టి ఈడిని కొట్టి ఎవడో కొట్టి దీని ప్రేమ గురించి నేను ఇంత దూరం వస్తే ఇదేమో ఇంకోటి లవ్ చేస్తానని చెప్పేసి నాకు ట్విస్ట్ ఇస్తే దీనికి నచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేసేసి వీళ్ళిద్దరి నెత్తి మీద అక్షంతలు వేసేసి బ్యాక్గ్రౌండ్ లో ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ ప్లే అవుతుంటే వెంకటేష్ బాబులా సాక్రిఫైస్ చేసేసి దేవదాస్ లా చేతిలో బాటిల్ ఎట్టేసుకొని మెడలో షాల్వా మాసిన గడ్డో పక్కన కుక్కర్ ఎట్టేసుకొని తాగుతూ కూర్చోడం నాదేమన్నా సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ అనుకుంటావంటే అది సెల్ఫిష్ క్యారెక్టర్. ఇది నాకు కావాలి. ఉంటే ఇది నాతోనే ఉండాలి, లేదా ఇంట్లోనే ఉండాలి. ఎవడి కొట్టగాడు? ఆడే ఈ అమ్మాయి ఫాదర్. సార్ సార్ వీళ్ళు అమ్మాయి లేపుకెళ్ళిపోతారు సార్. థాయిలాండ్కి వచ్చి నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతారా? నేను కూడా అదే సార్ చెప్తుంది. నేను మీ ఫ్యాన్ కాబట్టి మీ అమ్మాయిని ఎత్తుకొచ్చాను సార్.
ఐ లవ్ యూ సార్. లేపుకెళ్ళిపోతున్నారు సార్. ఐ నో ఇట్. ఐ లవ్ యూ ఆల్సో. నమస్తే సార్. నువ్వు ఫోన్లో తిట్టావు, క్లారిటీ ఉంది. నువ్వు తిట్టావు, క్లారిటీ ఉంది. మరి నువ్వెంట్రా తిట్టావు? మాకు సార్ ఆడు తిట్టలేదండి. ఆడు తమిళ్లో పెద్ద హిట్ సాంగ్ ఉంది కదా, అర్రర్ర నాకముక 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 నాకముక, ఆ పాట పాడాడు సార్. హూ ఇస్ దిస్ డబ్బా ఫేస్? అక్కడ అడుగు. మీకు ఇంకా అర్థం కావట్లేదా? మీరు ఇంత మైకులేంటి సార్? ఈడే సార్ మీ అమ్మాయి లవర్. ఉత్తరే సార్. ఐఎమ్ ఫ్రమ్ బందర్ సార్. 25 acres హోల్డ్ సార్. బ్యాంకాక్ సెటిల్ సార్. డైలీ పుకెట్ పట్టాయే సార్. ఫుల్ ఎంజాయ్మెంట్ సార్. అంతేగా మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను. ఒక నిమిషం. ఇది తినండి. ఇది తింటే నేను ఎవరో మీకు గుర్తుకొస్తాను. తినండి. కొరకండి. గుర్తుకొచ్చారా? నేనే సురేష్. రమేష్. సురేష్. రమేష్. సురేష్. నేను కూడా చూశాను రా 5 స్టార్ యాడ్. ఇప్పుడు నీకు 7 స్టార్ చూపిస్తా. ఆర్టిఫిషియల్ సార్. పట్టాయ వాకి సీట్లో కొన్నాను. తుందేయండ్రా. వీళ్ళు కొట్టిన బాధని బాగుంటే మీరేంటారు ఎలా నవ్వుతారు? చింతేగా మాకు చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఇలాంటి షాడీస్ గారితో మీరు ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారా? ప్రతి ఫ్రెండ్ ఏంటి ప్లేస్తాడు? ఎడు కాదు కొరసు.